హలో గైస్, ఇక్కడ మీరు స్కిల్ రిచ్ డాట్ ఇన్ అని చెప్పేసి ఇక్కడైతే ఎన్రోల్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఓకేనా, పైన క్లారిటీగా చెక్ చేసుకోండి. ఇక్కడ స్కిల్ రిచ్ డాట్ ఇన్ ఓకేనా. సో ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేది ఇవ్వకూడదు ఓకేనా. స్కిల్ రిచ్ డాట్ ఇన్ అని టైప్ చేసిన వెంటనే ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట ఓకేనా. సో ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 3 లైన్స్ మీద అయితే క్లిక్ చేసేద్దాం. సో ఈ వెబ్సైట్ అనేది ఎట్లా ఆపరేట్ చేయాలని చెప్పేసి దానికి ఈ వీడియో అనమాట ఓకేనా. సో ఇక్కడ 3 లైన్స్ మీద అయితే క్లిక్ చేసేస్తే ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఇక్కడ క్లిక్ చేసేస్తే ఇక్కడ యూజర్ నేమ్ ఆర్ ఈమెయిల్ ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ అనిపిస్తుంది అనమాట ఓకేనా. మీరు డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు ఏ ఈమెయిల్ ఐడి ఇచ్చారో అండ్ ఏ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేశారో ఆ ఈమెయిల్ ఐడి అండ్ ఆ పాస్వర్డ్ ఓకేనా. మీరు పర్సనల్గా పెట్టుకున్న పాస్వర్డ్ని ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోండి ఓకేనా. సో ఇక్కడ నేనైతే ఎంటర్ చేసేసాను ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ డాష్ బోర్డ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఓకేనా. మీరంటే బిగినర్స్ కాబట్టి అన్ని జీరోస్ కనిపిస్తాయి. నేనంటే ఆల్రెడీ కొంత అమౌంట్ ఎంటర్ చేశాను కాబట్టి ఎంత అమౌంట్ ఏం చేశాను అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఓకేనా. జస్ట్ నేను ఒక 2 డేస్ బ్యాక్ ఎన్రోల్ అయ్యాను. 2 డేస్లోనే మాకు వచ్చేసి 3500 వరకు అరౌండ్ వచ్చేసింది ఓకేనా. ఈ ప్లాట్ఫామ్ పవర్ అనేది అట్లా ఉంటుంది అనమాట. అఫిలియేట్ మార్కెటింగ్ పవర్ అనేది అట్లా ఉంటుంది ఓకేనా. ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 3 లైన్స్ మీద అయితే క్లిక్ చేసేద్దాం. ఇక్కడ డాష్ బోర్డ్ అని ఉంది కదా, డాష్ బోర్డ్ అంటే ఇదే అనమాట ఫస్ట్ ఆప్షన్ ఓకేనా. క్లారిటీగా చెక్ చేసుకోండి ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రొఫైల్. ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ డీటెయిల్స్ అనేది తెలుసు. ఇక్కడ స్పాన్సర్ ఇన్ఫర్మేషన్ అంటే మీరు ఎవరి ద్వారా ఎన్రోల్ అయ్యారనేది అక్కడ కనిపిస్తుంది. అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే మీ ఈమెయిల్ ఐడి, మీ నేమ్, మీ మొబైల్ నెంబరు. సో ఇవన్నీ కూడా ఇక్కడ క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు ఓకేనా. చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అనేది ఇక్కడ ఉంది కదా. సో సో ఇక్కడ మీరు చేంజ్ చేసుకొని ఇక్కడ సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట ఓకేనా. సో ఇంకో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి బ్యాంక్ డీటెయిల్స్ ఓకేనా. మీరు ఎన్రోల్ అయిన తర్వాత మీరు ఏమైనా సేల్స్ అనేవి జనరేట్ చేస్తే ఇక్కడ క్లారిటీగా చెక్ చేసుకోండి. ఇక్కడ బ్యాంక్ లేదా యూపీఐ ఏదో ఒకటి ఇచ్చేసి సరిపోతుంది అనమాట ఓకేనా. యూపీఐ ఐడి అంటే మీ ఫోన్పే కానీ, పేటిఎం కానీ, గూగుల్ పే కానీ ఉంటుంది కదా, యూపీఐ ఐడి అనేది అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి కేవైసీ డీటెయిల్స్ ఓకేనా. మీరు ఇక్కడ పాన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ ఇక్కడ ఎంటర్ చేయాలి ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి అఫిలియేట్ లింక్ ఓకేనా. అఫిలియేట్ లింక్ అనేది ఇక్కడ క్లారిటీగా చెక్ చేసుకోండి. మీ రెఫరల్ కోడ్ అనేది ఇక్కడ క్లారిటీగా చెక్ చేసుకోండి ఓకేనా. సో ఇక్కడ మై రెఫరల్ లింక్ అని ఉంది కదా, ఇక్కడ కాపీ లింక్ అని ఉంది కదా, జస్ట్ మనం ఇక్కడ క్లిక్ చేస్తే చాలు ఆ కాపీ అయితే అయిపోతుంది ఓకేనా. సో మీరు వాళ్ళకి వాట్సాప్లో సెండ్ చేసుకోండి ఓకేనా. ఎవరైతే మీ ద్వారా ఎన్రోల్ అవ్వాలనుకుంటున్నారో సో అప్పుడు మీరు ఏంటంటే ఇక్కడ కాపీ చేసేస్తే సరిపోతుంది అనమాట ఓకేనా. కోర్స్ లింక్ అనేది ఇక్కడ అర్థమవుతుంది ఓకేనా. సో లేదు పర్టికులర్ కోర్స్ లింకే కావాలి అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఓకేనా. ఏదో ఒక ప్యాకేజ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కాపీ లింక్ చేస్తే సరిపోతుంది. లేదు ఇక్కడ కాపీ లింక్ అనేది క్లిక్ చేసేసి ఏమైందంటే అన్ని కోర్సెస్ లిస్ట్ అనేది అక్కడ కనిపిస్తుంది. వాళ్ళకి ఏ కోర్స్ కావాలో ఆ కోర్సులో వాళ్ళైతే ఎన్రోల్ అవుతారు ఓకేనా. సో ఇక్కడైతే అర్థమైంది అనుకుంటున్నాను ఓకేనా. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ కాపీ చేసిన తర్వాత మీరు లాగౌట్ అయిపోవాలి ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాపీ లింక్ చేశాను, తర్వాత ఏంటంటే వాళ్ళకి సెండ్ చేయాలన్నప్పుడు లాగౌట్ అయిపోయి ఆ తర్వాత వాళ్ళకి సెండ్ చేయాలన్నమాట ఓకేనా. లేదంటే ఒక్కోసారి వెబ్సైట్ అనేది ఇష్యూస్ వల్ల మనకు లింక్ అనేది వర్క్ అవ్వకపోవచ్చు ఓకేనా. సో కాపీ చేసిన తర్వాత లాగౌట్ అయిపోయి వాళ్ళకి సెండ్ చేయండి ఓకేనా, వాట్సాప్లో సెండ్ చేయండి వాళ్ళకి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ లీడర్ బోర్డ్ ఓకేనా. ఈరోజు ఎవరెవరు టాప్లో ఉన్నారనేది ఇక్కడ క్లారిటీగా తెలుసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ ఓకేనా, ఇక్కడ లాస్ట్ 7 డేస్ ఎర్నింగ్, ఈరోజు 2 డేస్ ఎర్నింగ్, ఇక్కడ లాస్ట్ మంత్ ఎర్నింగ్, ఒక ఆల్ టైమ్ ఎర్నింగ్ ఓకేనా. సో ఇక్కడ క్లారిటీగా చెక్ చేసుకోండి ఇక్కడ టాప్ ఎర్నర్స్ ఎవరెవరు ఉన్నారనేది ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మై అసోసియేట్ ఓకేనా. ఇక్కడ ఎవరెవరు మీ ద్వారా మీ రెఫరల్స్ లిస్ట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఓకేనా. ఇక రెఫరల్స్ అని ఉంది కదా, ఇది కూడా అంతే ఇంకా ఆల్మోస్ట్ అదే. ఇక్కడ విత్డ్రా ట్రాన్సాక్షన్ ఓకేనా. మీరు ఎప్పుడు ఎంత అమౌంట్ ఎర్న్ చేస్తారనేది ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ విత్డ్రా రిక్వెస్ట్ ఉంది కదా, ఇక్కడ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనం విత్డ్రా అయితే పెట్టుకోవచ్చు అనమాట. మీరు ఏమైనా అమౌంట్ అయితే ఎప్పుడైతే ఎర్న్ చేస్తారో అప్పుడు విత్డ్రాలు పెట్టేసేయచ్చు ఓకేనా. ఇక్కడ అప్గ్రేడ్ అని ఉంది కదా, సో మీరు ఏదైనా చిన్న కోర్స్ ఎన్రోల్ అయ్యి ఉంటే పెద్ద కోర్స్కి ఎన్రోల్ అవ్వడానికి ఇక్కడ మనకు ఆప్షన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఓకేనా. మీరు ఆ కోర్స్కి పేమెంట్ చేసి మీరు అప్గ్రేడ్ అవ్వచ్చు. సో నేనంటే హయ్యర్ కోర్స్ ఎన్రోల్ అయ్యా కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. మీరు ఎవరైనా హయ్యర్ కోర్స్ కాకుండా చిన్న కోర్స్ ఏదైనా ఎన్రోల్ అయ్యి ఉంటే మీరు ఇక్కడికి వచ్చేసి అప్గ్రేడ్ కావచ్చు అనమాట. మళ్ళీ అమౌంట్ అనేది పే చేసుకోవాలి ఓకేనా. సో ఇక్కడ స్కిల్ రిచ్ కమ్యూనిటీ అని ఉంది. సో ఇక్కడ అంటే ఏం లేదు, ఇంకా అప్డేట్ అవ్వలేదు. టెలిగ్రామ్ గ్రూప్ కానీ ఫేస్బుక్ గ్రూప్ కానీ ఇవన్నీ కూడా అప్డేట్ అవ్వాల్సి ఉంది. సో త్వరలో అప్డేట్ అవుతాయి ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి మై కోర్స్. మీరు ఏ ప్యాకేజ్కి పేమెంట్ చేశారో ఆ ప్యాకేజ్లో ఏ కోర్సెస్ ఉన్నాయో అన్ని లిస్ట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ క్లారిటీగా మీరు
వాచ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ సర్టిఫికేట్. ఓకే. మీరు ఏదైనా ఒక కోర్స్ అనేది కంప్లీట్‌గా చూసినప్పుడు ఏందంటే స్కిప్ చేయకుండా చూస్తే మనకు ఇక్కడ కనిపిస్తుందనమాట. ఓకేనా? ఇక్కడ సర్టిఫికేట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక లాగౌట్. ఫైనల్‌గా ఏందంటే మనం లాగౌట్ అయిపోవచ్చు. ఓకేనా? సో, లాగౌట్ అయిపోయిందంటే ఇట్లా కనిపిస్తది. ఓకేనా?